Hello friends, welcome to the Deepti Job Update channel. This is Divya friends NABFID అని ఎప్పుడైనా విన్నారా? సో ఈ అక్క ఏంటి అన్నీ కొత్త కొత్త నోటిఫికేషన్స్ పట్టుకొచ్చేస్తుంది అనుకుంటున్నారా? సో నేను కొత్తగానే విన్నాను ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు ఇలాంటి నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయని చెప్పేసి. అయ్యో మేము అదే అనుకుంటున్నాము, ఎందుకబ్బా మేము ఇన్ని నోటిఫికేషన్స్ మిస్ అయ్యాము. సో మేము అసలు మాకు ఇన్ని నోటిఫికేషన్స్ ఉంటాయని కూడా తెలియదు ఫ్రెండ్స్. మేము జాబ్ అప్డేట్స్ అలాగే మీ అందరికీ తెలియచేద్దామని ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా ఎన్ని మీకోసం మేము కొత్త ఇన్స్టిట్యూట్స్ ఎతుకుతుంటాం కదా నోటిఫికేషన్స్ పెట్టడానికి. సో చూస్తూ ఉంటే అవును కదా, మన ఏజ్ టైంలో ఇవన్నీ అప్లై చేసి ఉంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో ఉండేవాళ్ళం ఈ టైంకి అనుకున్నాం ఫ్రెండ్స్. చాలా నోటిఫికేషన్స్ అయితే మనకి ఏజ్ ఉన్న టైంలోనే తెలుసుకోవాలి. వన్స్ ఏజ్ దాటిన తర్వాత రిలాక్సేషన్స్ కూడా తొందరగా అయిపోతుంటాయి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అయితే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మోస్ట్లీ మనం ఎలిజిబిలిటీ ఉండము వన్స్ ఏజ్ రిలాక్సేషన్ అయిపోతే. స్టేట్స్కి అయితే వచ్చేసి అప్ టు 40 వరకు అప్లై చేసుకోవచ్చు, కొన్ని కేటగిరీస్ అయితే 50 వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ ఆ టైంలో అయితే వచ్చేసి చాలా తక్కువ ఎంతూజియాజం ఉంటుంది, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ బర్డెన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో మనం ఎప్పుడైనా సరే జాబ్ అనేది మనం చదువుకున్న వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మంచిగా ఫ్లోలో కొట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నోటిఫికేషన్ మనం అప్లై చేయము, అమ్మో అక్కడికి వెళ్ళిపోతాము ఇక్కడికి వెళ్ళిపోతాము, ఆ స్టేట్ వాళ్ళు ఎట్లా ఉంటారు ఈ స్టేట్ వాళ్ళు ఎట్లా ఉంటారని అన్నెసెసరీ భయాలతో ఉంటాము. బట్ ఇప్పుడైతే చాలా ఫెసిలిటీస్ అయితే వచ్చాయి, క్వార్టర్స్ వచ్చాయి. మీరు కావాలంటే మీరు ఫ్లైట్స్ పట్టుకుంటే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అక్కడికి. అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, ఫ్లైట్ని అఫోర్డబుల్ చేసుకోవచ్చు కదా, ఈజీగానే ఉంటుంది, క్లెయిమ్స్ చేసుకోవచ్చు. సో అట్లా అందుకోసమే ఫ్రెండ్స్ NABFID నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ దాంట్లో అయితే పర్మనెంట్ పొజిషన్స్ పడ్డాయి. పర్మనెంట్ కాబట్టి నేను ఈ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ పర్మనెంట్ నోటిఫికేషన్ ఏంటో క్లియర్గా అయితే చూసేద్దాము. రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ అని చెప్పేసి అనలిస్ట్ గ్రేడ్ ఫుల్ టర్మ్ రెగ్యులర్ బేసిస్ మీద రిలీజ్ చేశారు. అప్లైకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 19/5/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని మీకు ఇట్లా రిజిస్టర్ చేసుకోవడానికి కూడా ఉంది. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో మేమైతే వీడియోస్ అయితే పెడుతున్నాము ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే వచ్చేసి చాలా 40K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ 38K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే 38,000 మంది అయితే ఉన్నారు మన ఛానల్ మనం అందరం కలిపి. సో ఇంకొక 2,000 అయితే వస్తే 40K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళు, అంటే మీరు మన వీడియోస్ చూస్తూ కొంచెమన్నా బెనిఫిట్ పొందితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ రకరకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి. ఈ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటే. అలాగే షార్ట్స్ రూపంలో మేమైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ వెంటనే ఇలా షార్ట్స్ చేసేస్తాం ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో. ఒకసారి షార్ట్స్ కూడా చెక్ చేసుకోండి, ఏమన్నా ఉపయోగపడతాయి అనుకుంటే. అంటే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లోనే డైరెక్ట్ లింక్స్ ఇచ్చేస్తాము, ఆ లింక్స్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు, లేదా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే వచ్చేసి కొత్త నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను కదా. ఇలా కిందకు వచ్చినట్లయితే లాస్ట్ డేట్ అప్లయింగ్ డేట్ అయితే ఉంది. సో 10/2 అయితే వచ్చేసి May-June 2025 మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో 10 days బిఫోర్ ఎగ్జామినేషన్ మీకు కాల్ లెటర్స్ అయితే వస్తాయి, ఎగ్జామినేషన్ అంటే హాల్ టికెట్స్ వస్తాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ డేట్కి కన్సిడర్ చేసుకోమని చెప్తున్నారు. లాస్ట్ డేట్ లోపల మీరు అప్లై చేసుకోవాలి. NAFBRI సైట్ నుంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి. ఈ చార్ట్ ఒకసారి చూసినట్లయితే లెండింగ్ ఆపరేషన్స్ అని చెప్పేసి 31 వేకెన్సీస్ ఉన్నాయి. హ్యూమన్ రిసోర్స్ కింద 2 వేకెన్సీస్, అకౌంట్స్, ఇన్వెస్ట్మెంట్, ట్రెజరీ, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్స్లో 7 వేకెన్సీస్, అడ్మినిస్ట్రేషన్లో 1, రిస్క్ మేనేజ్మెంట్లో 9, కోఆపరేటివ్ స్ట్రాటజీ, పార్ట్నర్షిప్ అండ్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్లో 7 వేకెన్సీస్, కంప్లయన్స్ కింద 2 వేకెన్సీస్, ఇంటర్నల్ ఆడిట్ కింద 1 వేకెన్సీ, టోటల్ 66 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్. ఇక్కడ కేటగిరీ వైజ్గా పొజిషన్స్ని డివైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి మీరు ఈ కేటగిరీ పొజిషన్స్ని. అండ్ ఇలా కిందకి కనుక వచ్చినట్లయితే కింద ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి
మినిమం 21 ఉండాలి, మ్యాక్సిమం 32 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ మీ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి, చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే వచ్చేసి లెండింగ్ ఆపరేషన్స్, లెండింగ్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్లో ఫినాన్స్, బ్యాంకింగ్, ఫినాన్స్, ఎంబీఏ ఉండాలి. ఐసీడబ్ల్యూ, ఐసీఎఫ్ఏ, సిఎంఏ ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. హ్యూమన్ రిసోర్సెస్ కింద కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్, హ్యూమన్ రిసోర్స్, ఇండస్ట్రియల్ రిలేషన్, పర్సనల్ మేనేజ్మెంట్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ట్రెజరీ కింద ట్రెజరీ రిలేటెడ్ వర్క్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్, ఫినాన్స్, అలాగే ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎస్, సిఎఫ్ఏ చేసైతే ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్స్లో ఫుల్ టైమ్ బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంసీఏ డిగ్రీ ఉండి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్, డేటా సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసైతే ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ డిప్లొమా డిసిప్లిన్స్ ఎనీ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అండ్ దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడికి పక్కనే ఇచ్చారు, చెక్ చేసుకోండి. అకౌంటెంట్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కానీ, ఫినాన్స్ కానీ, బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ, ఎంబీఏ ఫినాన్స్ కానీ, ఐసీడబ్ల్యూఏ, సిఎంఏ, సిఏ కానీ చేసి అయితే ఉండాలి. రిస్క్ మేనేజ్మెంట్ అయితే డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లో ఫినాన్స్, బ్యాంకింగ్, ఫినాన్స్, ఎకనామిక్స్ ఉండాలి, లేదా ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎఫ్ఏ, సిఏ కానీ చేసి అయితే ఉండాలి. కార్పొరేట్ స్ట్రాటజీ, పార్ట్నర్షిప్, ఎకో సిస్టమ్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ డిప్లొమా మేనేజ్మెంట్ స్పెషలైజేషన్, లీగల్ అయితే మాస్టర్ లా ఉండాలి. ఇంటర్నల్ ఆడిట్ కంప్లైంట్స్ అయితే వచ్చేసి ఎంబీఏ, సిఏ, ఐసీడబ్ల్యూఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ అయితే ఉండాలి. ఇదైతే ఇచ్చారు ఫ్రెండ్స్ క్లియర్గా. సో ఇవి క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, డేటా అనలిస్ట్, ఇంటర్ప్రిటేషన్ మీద 30 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అయితే వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, సబ్ టోటల్ అయితే వచ్చేసి 60 మినిట్స్ అయితే ఉంటుంది. ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే కిందకి ఇంత ఇంపార్టెంట్ డీటెయిల్స్ గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. దీని యొక్క ఫైల్ సైజెస్, డైమెన్షన్స్ అన్నీ ఇచ్చారు. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. పీడిఎఫ్స్ అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ పీడిఎఫ్లో ఉండాలి. మినిమం 500, నాట్ ఎక్సీడింగ్ 500 KB అయితే దాటైతే ఉండకూడదు. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఒక దాంట్లోనే పెట్టండి. ఫ్రెండ్స్ ఫీ అయితే వచ్చేసి 800 రూపీస్ ప్లస్ ఆల్ ట్యాక్సెస్ అయితే ఉన్నాయి. ఈ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్కి 100% అప్లికబుల్ ట్యాక్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వచ్చేసి వాళ్ళు 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు 800 రూపీస్ పే చేయాలి. అది ఆన్లైన్లో పే చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఇది చూడండి, వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నుంచి. ఇక్కడ ఫస్ట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ స్టెప్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ రాయండి, తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ రాయండి, తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి మీ పర్సనల్ బేసిక్స్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆస్టెక్స్ మార్క్స్ ఉన్నాయండి, కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అదే ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ అదే ఇచ్చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే వచ్చేసి స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ క్యాండిడేట్ పెట్టాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ క్యాప్చర్ ఫోటో ఉంది కదా, సో క్యాప్చర్ ఫోటో యూజింగ్ వెబ్ క్యామ్ ద్వారా క్యాప్చర్ చేయాలి. క్లిక్ హియర్ టు స్కాన్ అయితే ఉంది. సో ఇక్కడ ఫోటో షుడ్ బి క్లియర్లీ విజిబుల్ అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ దగ్గర టిక్ బాక్స్ కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి డీటెయిల్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ స్ట్రీమ్ ఏంటో మెన్షన్ చేయండి. సో మీరు ఏ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు, అకౌంటెంట్స్ దేనికి సంబంధించింది, మీ కేటగిరీ, ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నాయా, సో డూ యూ నీడ్ కంపన్సేటరీ టైం ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మీకు కంపన్సేటరీ టైం కావాలా, అయితే నేను ఇవన్నీ డిజబుల్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఐ సర్టిఫై దట్ ఐ విల్ ప్రొడ్యూస్ ద సర్టిఫికేట్స్ అండ్ కాంపిటెంట్ మీడియా అథారిటీ అండ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. రిలీజన్ విచ్ యూ బిలాంగింగ్స్ టు, మీరు ఏ రిలీజనో ఆ రిలీజన్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి డూ యూ బిలాంగింగ్ టు రీజన్ మైనారిటీ కమ్యూనిటీ అయితే అడుగుతుంది. సో నేను నో అని పెట్టాను. సో ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన అతను అది అడుగుతుంది, నేను నో అని పెడుతున్నాను. సో నెక్స్ట్ అయితే నేషనాలిటీ అయితే వచ్చేసి సెలెక్ట్ చేశాను. ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
మీరు ఎగ్జామినేషన్ సెంటర్ మీరు హైదరాబాద్ పెట్టాల్సుకుంటే హైదరాబాద్ అయితే పెట్టండి. ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయండి. సో జెండర్ అయితే ఇక్కడ మేలా ఫీమేలా అదర్స్ సెలెక్ట్ చేయండి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే మాత్రం ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ పెట్టండి, లేకపోతే అవసరం లేదు. మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అడ్రస్ ఫర్ ద కరస్పాండెన్స్ అయితే వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్. సో మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ కోడ్, సో టైప్ ఆఫ్ ద అకౌంట్ ఏంటో మెన్షన్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళినట్లయితే ప్రివ్యూ స్టెప్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ప్రివ్యూలో 1-2 సార్లు చెక్ చేసుకోండి, అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. తర్వాత నెక్స్ట్ అప్లోడ్ స్టెప్స్ అయితే ఉంది. సో అప్లోడ్ స్టెప్లో డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి. తర్వాత పేమెంట్ స్టెప్కి అయితే వెళ్ళండి. మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్. ఈ 6 స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.